మనం ఇవాళ సింపుల్ ఉప్మా చేసుకుందామండి. నేను తవా పెట్టుకున్నాను, తవా ఆయిల్ పెట్టుకున్నానండి. ఒక 3 to 4 స్పూన్స్ వరకు ఆయిల్ పెట్టుకున్నాను. అలాగే ఒక 2 ఆనియన్స్ కట్ చేసుకున్నానండి. ఒక చిన్న పొటాటో కట్ చేసుకున్నాను, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు అండి. టమాటా వేయట్లేదండి, నాకు తెల్లగా కావాలి, కలర్ చేంజ్ అవ్వకుండా ఉండడానికి అని చెప్పి, వైట్గా కావాలని. లేదు మాకు టమాటా ఫ్లేవర్ ఇష్టం అనుకుంటే టమాటా ముక్కలు కూడా సేమ్ మెథడ్, సేమ్ ప్రొసీజరు మొత్తం మనము ఇది కూడా వేసుకోవచ్చండి. అలాగే ఒక 1/2 స్పూను మినపప్పు అండి, అలాగే ఒక 1/2 స్పూను శనగపప్పు, సో అలాగే మనము ఒక 1/2 స్పూను ఆవాలండి వేసుకుని పోపు వేసుకున్నాము. సో చూస్తారు కదండి, పోపు వేగుతుంది. ఇప్పుడు ఇందులో మనము ఉల్లిపాయ, అల్లం, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు ఉన్నాయి కదండి, బంగాళదుంపలను వేసేస్తున్నాము. టమాటా ముక్కలు ఇష్టమైన వాళ్ళు టమాటా కూడా వేసుకోవచ్చండి. ఇంకా క్యారెట్ అవి ఇష్టమైన వాళ్ళు క్యారెట్ అవి కూడా వేసుకోవచ్చు, క్యాబేజ్ వేసుకోవచ్చు, మన ఇష్టం అండి. క్యాప్సికమ్ వేసుకునే వాళ్ళు క్యాప్సికమ్, ఫ్లేవర్స్ ఇష్టమైన వాళ్ళు ఎవరికి ఏమంటే అవి వెజిటబుల్స్ అన్నీ వేసుకోవచ్చు, మన ఇష్టం. నేను ఇవాళ ఒక పొటాటో, ఆనియన్ వేసి చేస్తున్నానండి. సో ఒక్కసారి ఇది నూనె వాసన వీటికి పట్టే వరకు ఒక్కసారి చేసేసి మనం వేయించి వాటర్ యాడ్ చేసుకుందామండి. తొందరగా అయిపోతుంది, టేస్ట్గా ఉంటుందండి, మనకు తెలుసు కదా. ఉప్మా అసలు ఎప్పుడైనా ఎవరైనా ఇంటికి వస్తే గబగబా చేసి పెట్టడానికి వీలుగా ఉండేది, తొందరగా అయిపోయేది. మనం దోశలవే అయితే ఒకరికి వేయడం కష్టం అయిపోతుంది కదండి. ఈ లోపల మనము కొంచెం ఉప్మా పెడితే లోపల ఉప్మా తింటూ ఉంటారు, లోపల నెమ్మదిగా దోశ చేసుకోవచ్చు. సో ఇది వేగింది కదండి, ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకున్నాము. మీరు క్వాంటిటీ అండి, మీరు ఎంతమందికి చేయాలనుకుంటారో దాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోవాలి. గిన్నె పెట్టుకుని చూసారు కదండి, ఇలా వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనము సాల్ట్ అండి, సాల్ట్ మన టేస్ట్ తగ్గట్టు మనం జాగ్రత్తగా చూసుకుని మీరు యాడ్ చేసిన వాటర్ని బట్టి మనము సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. ఒకసారి వాటర్ తాగి చూసేనే మనం యాడ్ చేసుకోవచ్చు, సో ప్రాబ్లం ఉండదు అప్పుడు. సో ఇది బాగా మరగనివ్వాలండి. దగ్గర ఒక 5 మినిట్స్ 5 to 10 మినిట్స్ పడుతుంది, ఎందుకంటే పొటాటో కూడా వేసాం కదండి. సో 10 మినిట్స్ వెయిట్ చేద్దాము. ఈ లోపల రవ్వని రెడీ చేసుకుందామండి. మనము బొంబాయి రవ్వ వేసుకోవచ్చు, బొంబాయి రవ్వ కానీ మనం ఇష్టం అండి. మనం ఎర్ర రవ్వ కావాలంటే ఎర్ర రవ్వ కూడాను. ఇవాళ నేను బొంబాయి రవ్వ చేస్తున్నాను. సో ఈ లోపల రవ్వ రెడీ చేసుకుందామండి. రవ్వ రెడీగా ఉంది, ఇది మరిగే వరకు వెయిట్ చేద్దాము. చూసారు కదండి, ఉడికిపోయింది. ఒకసారి పొటాటో ముక్క ఉడికిందో లేదో చూసుకుని మనము రవ్వ వేసుకుందామండి. ఎస్, పొటాటో ముక్క కూడా ఉడికిపోయింది. సో మనం రవ్వ వేసేసుకోవచ్చండి. రవ్వ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఇది ఇలాగ స్లోగా పోసుకుంటూ కలుపుకోవాలండి, లేకపోతే ఉండకట్టేస్తుంది. జాగ్రత్తగా పోసుకుని కలుపుకోవాలి. యాక్చువల్గా ఒక చేతితో పోస్తూ ఒక చేతితో కలపాలి. వీడియో తీయడానికి ఎవరు లేరు అందుకని చెప్పి సో చూస్తారు కదా, ఉండలేం కట్టలేదు, చక్కగా నీట్గా వస్తుంది. సో ఇప్పుడు మనం రవ్వ పోసుకున్నప్పుడు ఒక్కసారి సిమ్లో పెట్టుకుని ఇప్పుడు హైలో పెట్టుకుందామండి. చూస్తారు కదా, ఇప్పుడు హైలో పెట్టేసాను నేను. ఉండ కట్టకుండా ఉంటుందండి. సిమ్లో పెట్టుకుని మనము రవ్వ పోసుకున్నాం అనుకోండి, ఉండ కట్టదు, లేకపోతే ఉండలా అయిపోతుందండి. జాగ్రత్తగా చూసుకోవాలి. చూస్తారు కదా, ఫోన్ కూడా రాలేదు ఎక్కడ, చాలా నీట్గా వస్తుంది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనకి ఫ్లేవర్ని బట్టి అండి, నెయ్యి ఇష్టమైన వాళ్ళు నెయ్యి వేసుకోవచ్చు, లేదంటే ఆయిల్ వేసుకోవచ్చు అండి. ఇది వేయడం వల్ల ఏమవుతుందంటే కొంచెము షైనీగా ఉంటుంది, చక్కగా వైట్గా తెల్లగా కనిపిస్తుందండి. అది మీ ఫ్లేవర్ని బట్టి మీరు వేసుకోవచ్చు. నూనె అంటే నూనె, లేకపోతే నెయ్యి అండి. నేను యాక్చువల్లీ నెయ్యే వేసాను.
సో అది మీ ఇష్టం అండి, మీ ఇష్టాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. నెయ్యి అయినా వేసుకోవచ్చు, నూనె వేసుకోవచ్చండి. నేను ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యి వేసుకున్నాను. యాక్చువల్గా ఇంకా వేయచ్చు, కాకపోతే మరీ నెయ్యి వాసన ఉప్మా వాసన చంపేస్తుందని చెప్పి వేయలేదండి. చూసారు కదా, ఇంకా అయిపోయింది. ఇంకా మనం ఇలాగ మూత పెట్టేసుకుని ఉంచుకున్నాం అనుకోండి, ఆ హీట్కి అది దగ్గరికి వస్తుంది. సో ఇంకా మనకి ఇలా సరిపోద్దండి. యాక్చువల్గా మా వాళ్ళకి కొంచెం ఇలాగ కొంచెం సూపీగా ఉంటేనే ఇష్టం అండి, అదే కొంచెం పలచగా ఉంటేనే ఇష్టము. మరీ పలచగా కాదు, మరీ తిక్కుగాను కాదండి. ఇలాగ చూసారు కదా, అలా ఉంటే ఇష్టము, అందుకని ఇలా వదిలేసాను. లేదు మాకు గట్టిగా కావాలి అంటే ఒక్క నిమిషం అలా ఉంచేస్తే మనకు విడిపోతూ వచ్చేస్తుందండి. దీన్ని బట్టి. లేదు మాకు ఇంకా పలుచగా కావాలంటే కొంచెం రవ్వ తక్కువగా వేసుకున్నాం అనుకోండి, సూపు ఉప్మా లాగా ఉంటుంది మనకి. సో అది కూడా బాగుంటుంది. చూసారు కదా, అమ్మీగా ఉప్మా రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సింపుల్గానే అనిపిస్తుంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఒక్కొక్కసారి డైలీ చేసుకుంటే బాగోదు, కాకపోతే అప్పుడప్పుడు ఇలాంటివి ట్రై చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ అండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.